కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చక్కగా రాణిస్తారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్యపోతాయి. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్యపోయే విధంగా గోచరిస్తోంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రాజెక్ట్స్ చేతికి అందుకు వస్తాయి. ఏదైతే ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించాలి అని ఏదైతే యోచన చేస్తారో అది ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి, అదేవిధంగా వ్యాపారంలో భాగస్వాములు ఒక అండర్స్టాండింగ్ తోటి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఒక భూమిని కానీ బంగారు కానీ కొనుగోలు చేస్తారు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా వీరికి సానుకూలంగా ఉన్నాయి. ఏదైనా సరే కూర్చుని పరిశీలించడం అనేది చెప్పదగినది. నలుగురు సలహాలు తీసుకోండి, అది మీరు అమలుపరచండి. అన్ని సలహాలు తీసుకోండి, ఏది ఫైనల్లో అది ఆలోచించి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలు అనుకున్న వారు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే అష్టమ రాహు నడుస్తోంది, ద్వితీయంలో కేతువు. ఈ అష్టమ రాహు వల్ల ఆరోగ్యపరంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా అతిగా ఆలోచించడం, ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా భయభ్రాంతులు కావడం అనేది జరుగుతూ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి దైవనామస్మరణ చేసుకుని మీ మనస్సంకల్పం ఏదైతే చేయదలుచుకుందో అది దృఢంగా చేయండి.